ఫ్రెండ్స్, మీరు నన్ను ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే ఈ సూపర్ థ్యాంక్స్ బటన్ నొక్కి మీకు తోచినంత సపోర్ట్ చేయండి. అర్జెంట్ గా అడ్డగాడికి రాబే. అవసరా నానా జర నీ బండి ఇందాక పోయేసా. నేను మీ పని మీద బయటికి పోతున్నా. అందుకే అంట బండి ఇప్పి అని ముడ్డవి నువ్వు. నీ గుద్దలో దమ్ముంటే కొనుక్కో, లేకపోతే మూసుకో. అంతేగాని నువ్వు మాత్రం ఇప్పియా అంటావు. పైసల్లో దెంగై. ఏం రాదుగా ఇంత లేట్ వచ్చినావు? నీ వల్ల మన సినిమా టైమే పోయింది. ఏమయ్యని బండి అడిగితే ఇయ్యలేరా? నడుచుకుంటూ వచ్చిన అందుకే లేట్ అయింది. అరే అత్తగా నువ్వు కూడా ఒక బండి కొనుక్కోరాదరా. పైసలు ఎవరా ఎడికలు కొనాలి? ఎవరినైనా ముడ్డ గుడిపి కొనివాడదెంగు. ఐడియా, హూడా పార్క్ దగ్గర కౌంటర్ వేసుకొని కూర్చుందాం, పైసలు వసూలు చేద్దాం. ఎంట్రీ ఫీ 10 రూపీస్. హలో తమ్మి, ఎంట్రీ ఫీ 10 రూపీస్, ఫ్రీ కాదు. 10 రూపీసా? నేను రోజు వస్తా, ఎప్పుడు ఇయ్యలే పైసలు. ఈ నుండి కొత్తగా రూల్ వచ్చింది బే, మెయింటెనెన్స్ కోసం పైసలు కావాలి. A few moments later. అరే మా ఎక్కడే గల్లారా, నన్ను గట్టేసి వచ్చి పైసలు వసూలు చేస్తారా? అమ్మ బాబాయ్. అరే వాచ్మెన్ గారు వచ్చి ఊరుకుర్రా. ఆ లెచ్చట్ మంచి కలెక్షన్ మిచ్ అయింది, మచ్చు పైసలు వచ్చినాయి. ఇక ఓనిబే వచ్చిన కాడికి సాల్. అరే అతుగా ఎన్ని పైసలు జమ అయినారా? 60,000 దాకా అయినారా? పోయి బండి కొందాం నడు. ఫ్రెండ్, తాతల నాటి బైక్ ఇంట్లో పెట్టుకుని ఏం బీకాలి? పాత సామాను అమ్మితే పైసలైనా వస్తాయి. అన్నా దీని జోకి పైసలి 40 కిలోలు ఉంది తమ్మి, 400 వస్తాయి. 400 ముడ్డ కడిగి సరిపోవు, 500 అన్న ఇయ్యన్నా, మందుపాటి చేసుకోవాలి. సరే తీసుకో. నీ పక్కింటి పొరంగు దందెంగా నేను నా ఇంట్లో ఉంటే తీసుకొచ్చి అమ్మవాడి దంగినవేంద్ర సుల్లిగా నీ మొడ్డకు బూజు వడా. ఈ బైక్ చూస్తుంటే ఓల్డ్ మోడల్ లెక్కుంది, దీన్ని మెకానిక్ అమ్ముతా. భయ్యా ఈ పాత బైక్ తీసుకుంటావా? మొత్తం మొడ్డ గుడిచింది, తీసుకుని ఏం పీకాలే? నువ్వు దీన్ని కొత్తగా చేసి అమ్మన్నా మస్తు పైసలు వస్తాయి నీకు. ఆహా అదిరిపోయింది, ఇప్పుడు దీన్ని అమ్మితే మస్తు పైసలు వస్తాయి. మెకానిక్ అన్నా థ్యాంక్స్ అన్నా, ముసలోళ్ళ ఉన్న నన్ను మళ్ళీ యంగ్ కుర్రాని చేసినావు. ఇప్పుడు నడవా, పరిగెడతా. అరే మంచి బండి చూపి. బడ్జెట్ ఎంత సార్? 60,000. అంత బడ్జెట్ ఉందా సార్? అయితే పక్క షోరూంలో పోయి స్కూటీ కొనుక్కోపో. నీ కాంట్లో నా మొడ్డ స్కూటీ ఎవరు కావాలి బే? రాయల్ ఎన్ఫీల్డ్ కావాలి నాకు. అయితే పోయి సెకండ్ హ్యాండ్ లో కొనుక్కోపో, వచ్చేస్తావి. అన్నా సెకండ్ హ్యాండ్ బైక్ కావాలి, 70,000కి ఇస్తా. అన్న నా తన 60,000 ఉన్నాయి. రాదు, 70,000కి అమ్ముతా. అరే మిగతా 10,000 ఇన్స్టాల్మెంట్ లో కడతా, ఇచ్చేసాయి. ఇన్స్టాల్మెంట్ అయితే 12,000 కట్టాలి. సరే కడతా, కన్నా గుద్ద కింద బండి కావాల్సిందే. సుల్లిగా నీ గుద్దని మొయ్యనీకున్నారా నేను? సరే పైసలు ఇచ్చి బండి తీసుకోవో, డీటెయిల్స్ గిట్లయి నీ పేరు మీద పేపర్లో రెడీ చేస్తా. అరే అతుగా మొత్తానికి నీ గుద్ద కింద బండి వచ్చిందిరా. గుద్ద కిందేంద్రా మా ఇక్కడే, రెస్పెక్ట్ ని. అరే ఏంద్రా నన్నే తిడుతున్నావు? నిన్నెందుకు తిడతారా? నేను నాకేమైనా తీటనా? మళ్ళా వాయిస్ అడిగిలు వచ్చిందబ్బా. సరే బండి మీద పోయి అట్లా ఒక రౌడ్ వేసేస్తా అన్నాడు. నన్నే చీప్ చేసి మాట్లాడతారా? ఇప్పుడు చూడుర్రా నా తడాక. అరే అతుగా ఇందిరా ఈ ఫాస్ట్ మిల్ల నడుపు, గుద్దోకుతుంది. నేను నడతలేరా హోలేగా, అదే ఫాస్ట్ గా పోతుంది. ఇదేం బండిరా నాయనా, ఫస్ట్ రౌండ్ లోనే మొడ్డ కొడిపోయింది. మనం బండి పూజ చేయకుండా నడిపినాం రా, అందుకే ఇట్లా అయింది. లంజడుకులారా, నేనేందో ముందు ముందు చూపిస్తారా? ఏమ్రా అతుగా ఆ దెబ్బలేంది? బండి మీదకెళ్ళి పడ్డా. అమ్మ బాబాయ్. సుల్లిగా నా బండికి ఏమైనా అయిందా? నీ బండి మీదకెళ్ళి కాదు, నా బండి మీదకెళ్ళి పడ్డా. అయినా నీకు నాకన్నా నీ బండి మీద ఎక్కువ ఫికర్ ఉందిలే. ఏది నీ బండి ఏడుంది చూపి. ఇదే నా బండి. ఈ బండి మస్తుంది, ఇది నాకు ఇచ్చి నన్ను నువ్వు తీసుకో. నా బండికి చేయబడితే ముడ్డ ఉడిపేసా. వాడుకో, అయ్యానే ముడ్డ ఉడుతావా? అది నేనలే నాన్న, నువ్వు కాకపోతే బండి అన్నదారా వాడుకోవు. ఇవాళ నా టైం అస్సలు బాలేదు, దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మంచిగా సులియానికి. అరే అతుగా బండితో కొన్నావు కానీ మాకు పార్టీ అలేరా నువ్వు. అరే టెన్షన్ పడక మామ, ఆతువాడు ఉన్నాక టెన్షన్ తీసుకోవద్దు. బార్కి పోదాం, గుద్దాంలో తాగుదాం, పైసలు లేకుండా దెంగేసాం. వేతల్ పోయి కాస్ట్లీ మందు బాతలు బతకాలాపో. A few moments later. సార్ బిల్. ఇస్తా. అమ్మ బాబాయ్. సుల్లిగలు పైసలు లేకుండా పారిపోతారు, పట్టుకోర్రా. రేయ్ గుద్ద మూసుకొని పైసలు ఇచ్చివో, లేకపోతే ముడ్డ ఉడిపేసా. ముడ్డ ఉడిపోవాలంటే ఫస్ట్ నేను దొరకాలి కదరా.
అరే ఇదేంది బైక్ స్టార్ట్ అవుతలేదు. అరే బైక్ గా స్టార్ట్ గా రా ప్లీజ్ రా. మొడ్డవి అయితలే. దొరికినవరా మా ఎక్కడే. అరే అతగడు బుక్ రా. సుల్లిగా లంగా పని చేసి పారిపోవాలని చూస్తావు, అందుకే మొడ్డ పడిపోయినారా. అరే అతుగా బైక్ ఎందుకు స్టార్ట్ కాలేరా? ఏమోరా ఎంత కిక్ కొట్టినా స్టార్ట్ కాలే, కానీ ఆ సుల్లిగాళ్ళు గుద్దవల్దంగి పైసలు వసూలు చేసినాక మాత్రం స్టార్ట్ అయింది. సరే గుద్దవల్గా తాగు, నువ్వు జాగ్రత్తగా ఇంటివో. A few moments later. ఇప్పుడు చూడరా నా తడాక. అమ్మ బాబాయ్. అరే ఇదేంది బండి ఇట్లా గుద్దేసింది? అరే సుల్లిగా నా కారుని గుద్దుతావా? దిగురా దిగు, బండి దిగు. అన్నా సారీ అన్నా, కావాల్సుకొని గుద్దలే, సడన్ గా బండి జంప్ అయింది. గుద్దవాళ్ళుగా తాగి డ్రైవ్ చేసింది కాక ఉల్టా బండిని బ్లేమ్ చేస్తావు. గుద్దా మూసుకొని 5,000, లేకపోతే బండి దెంకపోతా. ఇలా ఎవరి ముఖం చూసినానో ఏమో, మొత్తం లాస్ అవుతుంది. స్టాప్ 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 స్టాప్. ముడ్డ కూడా ఆపా, కట్టుకొట్టి దెంగేస్తా. ఆపురా రోయ్, ముడ్డ కూడా ఆపా. అమ్మ బాబాయ్. అరే బండేంది కరెక్ట్ గా పోలీసు వద్దాన్ని వచ్చి ఆగింది. ఊదురా. నేను సిగరెట్ తాగా సార్, అలవాట్లేదు. నొక్కరాలు దిగకుండా మీటర్ ఊదు సార్. ఒక్క కోటరే తాగినా సార్, ఎక్కువ తాగలే ప్రామిస్. తాగినాడు ఒప్పుకున్నావు కదా, చాలాన్ కట్టు. పైసలు లేవు సార్, తర్వాత ఆన్లైన్ లా కడతా. కానిస్టేబుల్స్ ఇటు చాలాన్ కడతలే, బడి వ్యాన్ లెక్కియండి. వ్యాన్ లెక్కిస్తే గుద్ద మీద దంతా. సార్ నేనలే సార్, నువ్వు కాకపోతే బండి అన్నదారా బాడుకావు. చల్ 5,000 కట్టు. బార్ల వట్టుడు పోయినా 5,000 కట్టినా, కారుని గుద్దినా 5,000 కట్టినా, ఇప్పుడు పోలీసుని తిట్టినా 5,000 కట్టినా. ఏంద్రా ఈ దరిద్రం? నన్ను గుద్ద కింద పెట్టి తోలుతా అంటే నాకు గుద్దల మండింది, అందుకే మొడ్డ కొడిపినారా. నీ బండి గుద్దల మొడ్డ లాస్ మీద లాస్ చేస్తున్నావు, నేను అంట పెట్టి వడదెగుతా. రేయ్ నన్నే తిడతావా అబే? బరాబర్ తిడతా. నువ్వు మొడ్డగానివి, కావాల్సినప్పుడు స్టార్ట్ కావు, నీకు ఇష్టం వచ్చినప్పుడే స్టార్ట్ అవుతావు. నీ వల్ల నేను తన్నులు తింటున్నా. అది నా ఇష్టం రా సుల్లిగా, నువ్వు నడిపించినప్పుడు నేను నడవా, నాకు ఇష్టం వచ్చినప్పుడే నేను నడుస్తా. అరే బండి బాడుకో, నీ ఓనర్ గాని నేను చెప్పినట్టే వినాలే. నా సుల్లి చీకినా అయినా బైక్ కి సుల్లి కూడా ఉంటుందా రా చీకనికి? ఒకప్పుడు ఉండేది బే. అయితే ఏంద్రా మొడ్డగా, నువ్వు నా మాట మొడ్డ వింటలేవు. ఇప్పటి నీ ట్యాంక్ లో పెట్రోల్ కాదు రా, నా ఉచ్చా వస్తా. అమ్మ బాబాయ్. అరే బాడుకో, నువ్వు వచ్చి నేను ముడ్డ ఉడుస్తా, నా ఇంజన్ మొత్తం లొడల్లా కలుస్తావి. ఒక్క నిమిషం, నేను నాతోనే మాట్లాడుతున్నానా లేకపోతే బైక్ నాతో మాట్లాడుతుందా? బైక్ గానే మాట్లాడుతున్నా రాతుగా. బైక్ మాట్లాడుడేంది? కొంపదీసి నువ్వు దయ్యం బైకా? నేను దయ్యం కాదురా లంబడికే, నా పేరు సైదులు. సైదులా? అవురా, ఈ బైక్ నన్ను చాలా ఇష్టంగా కొన్నా, అది కూడా ఎప్పుడో 1965 లో. సైదులన్నా బైక్ నువ్వు కొంటే మరి నీ ఆత్మ బైక్ లకి ఎట్లా వచ్చింది? గా టైంలో మా ఊర్లో నేను ఒక్కనే బైక్ వేసుకొని తిరుగుతుంటే మస్తు మంది గుద్దల మండింది. అయితే ఒక రోజు రాత్రి సుల్లిగాళ్ళు రేయ్ ఈ బైక్ మీదరా ఆ సైదుల్ గాడు మన ముందే కాళ్ళ ఎగరేసుకొని తిరుగుతుండు, ఆ బైక్ ని మొడ్డగుడు పండ్రా. ఇక నా బైక్ అట్లా అయింది చూసి నేను తట్టుకోలేకపోయినా, నేను కూడా బిస్కెట్ అయినా. కానీ నేను సచ్చిన తర్వాత నా ఆత్మ పైకి పోకుండా బైక్ లా గుసాయించింది. ఎందుకు గుసంచిందో నాకు అర్థమైంది. నీ బైక్ ని మొడ్డ కొడిపినోడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆడు సస్తేనే నీకు ముక్తి దొరుకుతుంది. ఆ సులిగాడు ఎప్పుడు ససడో, నాకు ముక్తి ఎప్పుడు దొరుకుతుందో. అరే హౌలేగా కొట్టుగా పిత్తుగా నా బైక్ మాట్లాడుతుందిరా. హే ఊకోబే, ఈనొట్టోడు హౌలేగాడితే చెప్పాడో చూతేగాడంట. నీ హౌలే గుద్దల మొడ్డ నిజంగానే మాట్లాడతావే. అలే అవులా, బైక్ మాట్లాడుతుంది, ఇదేం అజీబ్లా. ఈ బైక్ ఫస్ట్ ఓనర్ సైదులు ఆత్మ ఈ బైక్ లా గుసాంచిందిరా, అందుకే ఇట్లా అవుతుంది. అంటే ఇది బైక్ కాదు, ప్రేతాత్మ బైక్. ఊకోరా బాడుకోవు, నా శత్రువు చచ్చిపోతే నాకు ఆటోమేటిక్ గా ముక్తి దొరుకుతుంది. అర్రే ఈ కార్ యాక్సిడెంట్ లా ఎవడో ముసలోడు చచ్చిపోయింది కదా. అరే సైదులు వచ్చారా, నీ శత్రువు చచ్చిపోయిండు, నీ ఆత్మకిగా ముక్తి దొరికిపోయింది. నిజమా? అయితే వస్తున్నా ఉండు. ఫ్రెండ్స్, నా శత్రుగాడు ముడ్డ కొడిచిండంట, నా ముక్తి దొరికింది, నేను పోతున్నా, బాయ్. అరే సైదులన్న ఆగన్నా, అట్లా ఓకు. అయ్యా వెళ్ళిపోయాడు. పోనీ రాతుగా బాధపడ, ఆత్మలో ఉన్న బైక్ లో కూర్చుంటే మనం మొడ్డ గుడుస్తాం.